ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు అమాయకుడి అదృష్టం. ఒక గ్రామంలో సుబ్బన్న అనే కుర్రాడుండేవాడు. వాడికి తల్లి తండ్రి లేకపోవటం చేత వాణ్ణి వాడి బామ్మ పెంచుతూ వచ్చింది. ఆవిడకు మనవడంటే చాలా గారాబం. ఊళ్ళో పిల్లలు దుష్టులని, వాళ్ల సావాసం చేస్తే తన మనవడు చెడిపోతాడని అనుకుని ఆవిడ వాణ్ణి ఎవరితోనూ స్నేహం చేయనిచ్చింది కాదు. ఆ కారణం చేత వాడు బొత్తిగా ప్రపంచజ్ఞానం ఏమీ లేకుండా పెరగసాగాడు. ఒకరోజు సుబ్బన్న బామ్మ చేసి ఇచ్చిన గారెలు తీసుకొని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కిందికి వెళ్ళి కూర్చుని అక్కడ వాటిని తినసాగాడు. వాణ్ణి చూసి 4 కుక్కలు తోకలాడించుకుంటూ వాడి దగ్గరికొచ్చాయి. సుబ్బన్న వాటికి తలా ఒక గారె తుంపు వేశాడు. తర్వాత అవి వాడి మీద ఎంతో స్నేహం చూపి వాణ్ణే పట్టుకొని వెళ్లాడాయి. చీకటి పడిన దాకా వాడు ఆ కుక్కలతో ఆడుకొని ఇంటికి వెళ్ళాడు. అది మొదలు రోజు వాడు మర్రి చెట్టు కిందికి వెళ్ళి కూర్చునేవాడు. ఆ కుక్కలు తోకలాడిస్తూ వచ్చేవి. తాను తినటానికి తెచ్చుకున్న దానిలో నుంచి వాడు వాటికి కూడా కొంచెం వేసేవాడు. ఈ విధంగా ఆ కుక్కలకు వాడిపై స్నేహము విశ్వాసము పెరిగిపోయాయి. వాడు ఆ కుక్కలకు రంగడు, లింగడు, రాముడు, భీముడు అని పేర్లు పెట్టి ఆ పేర్లతో పిలిచేవాడు. సుబ్బన్న రోజు ఎక్కడికో వెళ్ళి చీకటి పడ్డాక వస్తుండటం గమనించి బామ్మ, రోజు ఎక్కడికిరా వెళ్తావు అని అడిగింది. ఊరి చివర మర్రి చెట్టు కిందికి వెళ్ళి రంగడితోనూ, లింగడితోనూ, రాముడితోనూ, భీముడితోనూ ఆడుకుంటాను అన్నాడు సుబ్బన్న. వాళ్ళెవరు అని బామ్మ అడిగింది. చాలా మంచివాళ్ళు, నేను చెప్పినట్టు వింటారు, మాట్లాడను కూడా మాట్లాడరు అన్నాడు సుబ్బన్న. బామ్మకొక ఆలోచన వచ్చింది. సుబ్బన్న ప్రతి సాయంకాలము మర్రి చెట్టు కింద కూర్చుంటూనే ఉన్నాడు. కాసిని అట్లు వేసి ఇస్తే అవి పెట్టుకొని కూర్చొని వాటిని వచ్చిపోయే జనానికమ్మి 4 డబ్బులు సంపాదించుకున్న ప్రయోజకుడవుతాడు. ఈ మాట అనుకొని బామ్మ సుబ్బన్న చేతికొక ₹1/2 ఇచ్చి, ఇందులో పావలా పెట్టి మినప్పప్పు కొని మిగిలిన పావలా పట్టుకురా అన్నది. మినప్పప్పు ఏ దుకాణంలో అమ్ముతారో కూడా సుబ్బన్నకు తెలియదు. మినప్పప్పు ఉన్నదా అని వాడొక పళ్ళ దుకాణంలోనూ, పూల దుకాణంలోనూ, కట్టెల అడితిలోనూ అడిగి లేదనిపించుకొని ఎవరో కిరాణా కొట్టు చూపించిన మీదట ఆ కొట్టుకు వెళ్ళి ఒక పావలా మినప్పప్పియ్యమని ₹1/2 బిళ్ళ దుకాణదారు చేతిలో పెట్టాడు. దుకాణం వాడు పావలా మినప్పప్పు పొట్లం కట్టి సుబ్బన్న చేతిలో పెట్టి, చిల్లర లేదు, 2వ పావలాకి ఇంకేమన్నా తీసుకుంటే తీసుకో, లేకపోతే రేపు ఉదయం ఇస్తాను అన్నాడు. రేపొద్దున వస్తాను అని సుబ్బన్న అంగడివాడితో చెప్పి ఇంటికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళాక వాడికి అంగడి గుర్తుంచుకోవటం అవసరం అన్నది తట్టింది. అందుచేత వాడు వెనక్కు వెళ్ళి చూసేసరికి అంగడి గోడ పక్కగా ఒక తెల్ల పిల్లి పడుకొని ఉన్నది. ఆ సంగతి జ్ఞాపకం ఉంచుకొని సుబ్బన్న ఇంటికి వచ్చేసి బామ్మకు మినప్పప్పు ఇస్తూ, మిగిలిన పావలా రేపొద్దున వస్తే ఇస్తానన్నాడు కొట్టువాడు అన్నాడు. ఊళ్ళో చాలా కొట్లుంటాయి, నువ్వు కొన్నది ఏ కొట్టులోనో అన్నది బామ్మ. కొట్టు బాగా గుర్తుంచుకున్నాలే అన్నాడు సుబ్బన్న. బామ్మ మినప్పప్పు నానబోసి మర్నాడు పిండి రుబ్బి అట్లు పోసింది. సుబ్బన్న పావలా వసూలు చేసుకురావటానికి బయలుదేరాడు. తెల్లపిల్లి కోసం చూసుకుంటూ వాడొక అంగడి దగ్గరకు వచ్చి ఆగాడు. ఆ అంగడి గోడ పక్కగా ఒక తెల్లపిల్లి పడుకొని ఉన్నది. అయితే ఆ కొట్టు ఒక దర్జీవాడిది. దర్జీవాడు కొట్టు లోపల ఏవో గుడ్డలు కత్తిరిస్తున్నాడు. అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు. ఇంకొక వింత ఏమిటంటే దుకాణం మారినట్టే దుకాణదారు కూడా మారిపోయాడు. అతనికి నిన్న రాత్రి కూడా మీసాలు లేవు, కానీ ఇప్పుడు పెద్ద మీసాలున్నాయి. ఒక్క రాత్రిలో అంత మీసం పెరగటం వాడికి ఆశ్చర్యం కలిగించింది. వాడు దర్జీవాడి దగ్గరికి పోయి తన పావలా తనకిచ్చేయమన్నాడు. ఏం పావలా, ఎవరిని అడుగుతున్నావు అన్నాడు దర్జీవాడు ఆశ్చర్యంగా. నిన్నే అడుగుతున్నాను, నిన్న పావలా మినప్పప్పిచ్చి మిగిలిన పావలా చిల్లర లేదంటివే అన్నాడు సుబ్బన్న. పొరా పిచ్చివాడా అంటూ దర్జీవాడు సుబ్బన్నను అంగడి నుంచి తరిమాడు. నా పావలా ఎగ్గొట్టాలని ఎన్ని దొంగ వేషాలు వేస్తున్నావు? నిన్న మీసాలు లేకుండా మినప్పప్పు అమ్మావు, ఇవాళ మీసాలు పెంచి బట్టలు కత్తిరిస్తున్నావు. నా పావలతో ఏం బాగుపడతావో నేను చూస్తాను అన్నాడు సుబ్బన్న. వాడు అటూ ఇటూ చూసేసరికి కొట్టు బయట కత్తిరించిన గుడ్డముక్కల కుప్ప కనిపించింది. సుబ్బన్న ఆ గుడ్డముక్కల కుప్పను తన పైబట్టలో మూట కట్టుకొని ఇంటికి పోయాడు. మనవడు విప్పే మూటను చూసి బామ్మ చాలా ఆశ్చర్యపడి, అదంతా ఏమిట్రా అని అడిగింది. కొట్టువాడు పెద్ద మోసం చేశాడు, పావలా ఇయ్యలేదు, అందుకని వాడి కొట్టు నుంచి ఇవి తెచ్చాను అంటూ సుబ్బన్న మూటలోని గుడ్డ పేలికలను కింద కుమ్మరించాడు. ఏదో ఖంగున మోగింది. తీసి చూస్తే ₹1 బిళ్ళ. చూశావురా సుబ్బడు, దేవుడు లేడు, వాడు మన పావలా తినేద్దామని చూస్తే వాడి ₹1 మనకు వచ్చేసింది అన్నది బామ్మ. ఆవిడ అట్లు వేసి అందులో 10 సుబ్బన్నకిచ్చి, ఇవి తీసుకుపోయి అమ్ము, ఇందులో 2 నువ్వు తిని మిగిలిన 8 అట్టు అర్ధనా చొప్పున అమ్ము, 4 గణాలు వస్తాయి అన్నది. సుబ్బన్న అట్లను ఒక బుట్టలో పెట్టుకొని
మర్రి చెట్టు కిందికి వెళ్ళి కూర్చున్నాడు. కుక్కలు 4 వచ్చాయి. అట్టు అర్ధణ 2 తీసుకోండి అంటూ సుబ్బన్న 4 కుక్కలకు 4 రెళ్ళు 8 అట్లు పెట్టి తాను 2 తిని, మీరంతా నాకు ఒక్కొక్క అణ బాకీ ఉన్నారు, జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. వాడు ఇంటికి తిరిగి రాగానే బామ్మ అట్లు అమ్ముడయ్యాయా అని అడిగింది. రంగడు, లింగడు, రాముడు, భీముడు తలా 2 అట్లు కొనుక్కున్నారు. వాటిని అమ్మటానికి క్షణం పట్టలేదు అన్నాడు సుబ్బన్న. డబ్బులేవి అన్నది బామ్మ. వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేవు, అప్పు పెట్టాను అన్నాడు సుబ్బన్న. అరువు బేరమా, దివాలా ఎత్తిపోతాం. నిన్నటి డబ్బు ఇవాళది కూడా కలిపి నిలవేసి వసూలు చేసుకురా అన్నది బామ్మ. సుబ్బన్న సరేనని మరో 10 అట్లు బుట్టలో పెట్టుకుని మర్రి చెట్టు కిందికి వెళ్ళాడు. మామూలు ప్రకారం కుక్కలు తోకలాడిస్తూ వచ్చాయి. సుబ్బన్న వాటికి తలా 2 అట్లు ఇచ్చి తాను 2 తిని, ఏవి డబ్బులు, నిన్నటి అణ ఇవాల్టి అణ కలిపి 2 అణాలు, ఒక్కొక్కరు 2 అణాలు అక్కడ పెట్టండి ముందు అన్నాడు. కుక్కలు తోకాడించి పెడితే ఇంకా అట్లు తినే వైఖరి కనబర్చాయి గాని డబ్బులిచ్చే వైఖరి కనబరచలేదు. సుబ్బన్నకు మండిపోయింది. వాడు పక్కనే ఉన్న కర్ర ఒకటి తీసుకొని ఒక కుక్క కాళ్ల మీద కొట్టాడో లేదో కుక్కలన్నీ శరవేగంతో పారిపోయాయి. 3 కుక్కలు అయిపు లేకుండా పోయాయి. దెబ్బతిన్న కుక్క మటుకు కుయ్యోమని అరుస్తూ కుంటుకుంటూ పరిగెత్తసాగింది. సుబ్బన్న ఆ కుక్క వెంటనే పడ్డాడు. ఆ కుక్క అడవికేసి పరిగెత్తి అక్కడ ఉండే ఒక పాడుపడిన గుడిలో దూరింది. ఆ సమయాన ఆ గుడిలో కొందరు దొంగలు తాము కాజేసి తెచ్చిన డబ్బు పంచుకుంటున్నారు. వాళ్ళు కుక్క అరుపు, మనిషి కేకలు విని డబ్బు అక్కడే వదిలేసి గుడి వెనక పక్క ఉన్న మొండిగోడ దూకి పారిపోయారు. సుబ్బన్న అక్కడికి వచ్చి కింద కుప్పలు కుప్పలుగా పెట్టి ఉన్న డబ్బులు చూసి, ఓహో, ఇదా మీ డబ్బు? సరే, ఇదంతా నేనే ఉంచుకొని లెక్క చూసి ఇది పూర్తి అయ్యేదాకా మీకు అట్లు ఇస్తూ ఉంటానులే అన్నాడు. వాడా డబ్బు తీసుకొని మూటగట్టుకొని కుక్కను దగ్గరికి పిలిచి దాని ఒళ్ళు నిమిరి ఇంటికి వెళ్ళాడు. సుబ్బన్న తాను తెచ్చిన డబ్బు బామ్మకిస్తూ జరిగినదంతా చెప్పాడు. సుబ్బన్న చెప్పే స్నేహితులు కుక్కలని, 2 రోజులుగా వాడు తాను చేసిన అట్లను కుక్కలకే అమ్ముతున్నాడని బామ్మకి ఇప్పటికి తెలిసి వచ్చింది. వాడి అమాయకత్వం మరొక విధంగా పోదని తెలుసుకొని ఆ డబ్బుతో వాడికి చదువు చెప్పించి బామ్మ వాణ్ణి తెలివిగలవాణ్ణి చేసింది.